నరుని చంపు ఏ నరుడైనా తప్పించుకొనగలడా? నరుని చంపు ఏ నరుడైనా తప్పించుకొనగలడా? దేవదేవుడు లోకాలను కలుగజేసిన సృష్టికర్త మాత్రమే కాక మానవులందరినీ తన ఆత్మలో భాగాన్ని పంచి కనినటువంటి తండ్రి. మన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే మనం ఎంతటి నిదానస్తులమైనా, ఎంత నెమ్మదస్తులమైనా, ఎంత మంచోళ్ళమైనా ఊరుకుంటావా? అంటే మానవుని నిజ స్వభావం ఎలాంటిదో ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ యొక్క ప్రతిరూపాల మీద ఎవరైనా దాడి చేసినప్పుడు తెలుస్తుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్న మానవులు ఒకవేళ మనకు దూరం వాళ్ళు కావచ్చు. కొందరు కులాలను బట్టి మరొక మనిషిని మనకు సంబంధించినోడు కాదు, దూరపు మనిషి అని అనుకోవచ్చు. కొన్ని ప్రాంతాలను బట్టి ఇప్పుడు మనం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే తెలుగు భాష మాట్లాడేవాడిని చూసి ఏమంటామంటే మనవాడే అంటాం. అంటే అర్థం ఏంటి? భాషను బట్టి పొరుగోడు, దూరపోడు, కులాన్ని బట్టి మనవాడు, పరాయవాడు, మతాన్ని బట్టి మనవాడు, దూరపోడు అని, వర్ణాన్ని బట్టి శ్వేతజాతీయులు, నల్లజాతీయులు, రకరకాలైనటువంటి వర్ణాలను బట్టి దూరపు దగ్గర అన్నటువంటి రీతిగా చూసేవాళ్ళు ఉండొచ్చేమో. కానీ దేవాది దేవుడు ఒక అద్భుతమైన మాట మానవ సమాజాన్ని పునర్నిర్మించిన తర్వాత, జలప్రలయం తర్వాత ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఈరోజు సమాజంలో దేవుని పిల్లల పట్ల ఏదైతే అమానవీయమైనటువంటి చర్యలు జరుగుతున్నాయో మనకు తెలుసు. సోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క అనుమానాస్పదమైనటువంటి మరణం, రేపటికి వారం రోజులు ఆయన చనిపోయి, చుట్టూ ఒకవైపు మన క్రైస్తవ సోదరులు, మరొక వైపు మీడియా, మరొక వైపు ప్రభుత్వము, ఇంకోవైపు ఇతర విశ్వాసాలకు చెందినటువంటి వ్యక్తులు, వీళ్ళందరి మధ్య మనం రకరకాలుగా నలిగిపోతున్నటువంటి పరిస్థితులు. ఏంటి భవిష్యత్తు ఏంటి? మనం రేపు మనలాంటి వాళ్ళ వంతు వస్తుందా? లేకపోతే దేవుడు ఇవన్నీ చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? నిజం మాట్లాడిన వాళ్ళకు, సత్యం మాట్లాడిన వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి, ఆదరించిన వాళ్ళకి, త్యాగపూరితంగా ఉన్నటువంటి వాళ్ళని అసలు ఎవరికి హాని తలపెట్టిన వాళ్ళని ఇలా చంపేస్తున్నారంటే మన గతి ఏమవునని ఒక సందిగ్ధావస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ ఊరటనిచ్చే సందేశం ఇది. దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఆదికాండం 9వ అధ్యాయము 5-6 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి మాట, మరియు మీ ప్రాణమైన మీ రక్తమును గూర్చి ఎవరు ఎంక్వైరీ చేస్తారట? ఇప్పుడు సోదరులు ప్రవీణ్ పగడాల గారి రక్తం చిందించబడింది కదా, చనిపోయాడు కదా ఆయన. ఆయన రక్తం కావచ్చు, లేకపోతే మరొక విశ్వాస వర్గము, లేదా మరొక కులము, మరొక ప్రాంతము, ఎవరైనా కావచ్చు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యూనివర్సల్గా చెప్తున్నారు. చూడండి, ఒకరిని ప్రత్యేకించి చెప్పట్లేదు. చూడండి, మళ్ళీ చదవండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తాన్ని గురించి విచారణ చేస్తాను. క్రిందికి వస్తే ఇంకా దాని గురించి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గురించి, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేస్తాను. అంటే ఇప్పుడు మన సమాజం మధ్య జరిగింది గనుక మనం విచారపడుతున్నాం, మనము ఆందోళన చెందుతున్నాం, మనం ఆవేశపడుతున్నాం. కానీ మిగతా విశ్వాసాల మధ్య కూడా జరుగుతున్నాయా లేదా? హత్యలు జరుగుతున్నాయా లేదండి? రక్తం ఒలికిస్తున్నారా లేదా?
అన్ని విశ్వాసాల్లోనూ, అన్ని వర్ణాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ నరుని ప్రాణం తీసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మానవ మాతృలంగా మనకు చాలా పరిమితులు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, సోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం గురించి చాలామంది చాలా బాధపడుతున్నారు. ఇదే బాధ ఒక సంవత్సరానికి ఉంటుందా? మరో సంవత్సరం వరకు ఉంటుందా? సంవత్సరం వరకు వద్దు, ఒక నెల వరకు ఉంటుందా? నెల రోజులు దాటాయంటే ఆయన చనిపోయినటువంటి తొలినాళ్ళు ఆందోళన చేసిన వాళ్ళు, రోడ్డుకి ఎక్కిన వాళ్ళు, రకరకాలుగా మాట్లాడినటువంటి వాళ్ళు, ఆవేశకాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, తండోపతండాలుగా వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, సీరియస్గా తమ సొంత కార్యంగా తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కాలం గడిచే కొద్ది ఏమైపోతారంటే వాళ్ళ పనులు ఉండిపోతారు. పెద్దగా పట్టించుకోరు ఇక సీరియస్గా. ఎందుకంటే సమాజంలో మానవులుగా ఉన్నటువంటి మనకు చాలా రకాలైన బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వాటిని బట్టి మనం మిగతా వాటిని సీరియస్గా తీసుకున్నా కాసేపు మరలి మామూలు అయిపోతాం. దేవుడు మాత్రం అలా కాదు. దేవుడట ఎవరెవరిని గురించి, ఒక సిక్కు రక్తాన్ని ఒలికించినా, లేకపోతే ఇస్లాంల రక్తాన్ని ఒలికించినా, హిందువు రక్తాన్ని ఒలికించినా, క్రైస్తవుడు రక్తాన్ని ఒలికించినా, ఎవడి రక్తం ఎవడు ఒలికించినా కూడా దేవుడు ఏం చేస్తాడట? విచారణ చేస్తాడట, వదిలిపెట్టడట. ఆయన కిందికి వస్తే చూడండి ఏమన్నాడు? నరుని రక్తమును చిందించువాని రక్తం నరుని వల్లనే చిందించబడుతుంది. అంటే ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషిని చంపేశారనుకోండి, చట్టాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఒక మనిషిని ఎవరో ఒకరు చంపేశారనుకోండి, చంపేసినటువంటి వ్యక్తిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. వాళ్ళని కూడా మరణదండన విధిస్తున్నారు. కాకపోతే పద్ధతులు వేరు. కొందరిని ఉరిదీసి చంపేస్తారు, కొందరిని విషమిచ్చి చంపేస్తారు, కొందరికి కాల్చి చంపేస్తారు, కొందరిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు, కొందరిని సిలువేసి చంపేస్తారు. చంపటం అన్నది ఖచ్చితంగా ఎవరిని చేస్తారంటే ఒక మనిషి ప్రాణం తీసినటువంటి వాడిని చంపేస్తారు. దీన్ని ఎందుకు అమలు పరుస్తారని అడిగితే ప్రభుత్వం ఏమంటుందంటే, ఒక్క మనిషి ప్రాణం విలువ ఎంత గొప్పదో ఒకడికి అర్థం కావాలంటే ఏం చేస్తే అర్థం అవుద్దట? వాడి ప్రాణం కూడా తీసేస్తేనే అర్థం అవుద్దట. ఇది శిక్షాస్మృతుల్లో ఒక న్యాయం, ఇది సమ్మతం, మంచిదే, ఇది ధర్మమే అని ఒప్పుకొని ప్రభుత్వాలు వీటిని అమలు పరుస్తున్నాయి. దీన్ని ఏనాడో దేవుడు మొదలు పెట్టేశాడు. కిందికి వస్తే ఇంకో మాట అంటున్నాడు, చదువుదాం. ఎందుకంటే నేను ఎందుకు సీరియస్గా తీసుకున్నానంటే, కులాలకు, ప్రాంతాలకు, మతాలకు, వర్ణాలకు అతీతంగా రక్తము ఒకడు ఒలికిస్తే ఎందుకంత సీరియస్గా తీసుకుంటానంటే, దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు. అంటే దేవుడి సొత్తు మనిషి, దేవుడి సంబంధి మనిషి, దేవుని బిడ్డ మనిషి. క్రైస్తవుడు ఒక్కడే కాదు దేవుని మనిషి. ఇస్లాం సోదరుడు కూడా దేవుడు పుట్టించినటువంటి వ్యక్తే, హైందవ సోదరుడు కూడా దేవుడు పుట్టించినటువంటి వ్యక్తే. సిక్కును కానీ, జైనుని కానీ, బౌద్ధుని కానీ, జొరాస్ట్రియన్ని కానీ, ఎవరినైనా, ఏ మతానికి చెందిన ఏ మనిషినైనా ఆయనే పుట్టించాడు. దట్టు ఆయన పోలికలో. ఏమండి, మన పిల్లలు ఎవరి పోలికలో ఉంటారండి? మన పిల్లలు ఎవరి పోలికలు ఉంటారు? పక్కింటోడి పోలికలు ఉన్నారు అనుకోండి, బాగుంటుందా? మన పిల్లలు మన పోలికలోనే ఉంటారు, ఉండాలి. దేవుడి పోలిక అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డ అని. నా పోలిక అని అంటున్నాం అంటే నా బిడ్డ అని. మీ పోలికలో ఎవరుంటారంటే మీ బిడ్డే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. పోలితే అమ్మను పోలి ఉంటారు, లేదా నాన్నను పోలి ఉంటారు, లేదంటే రెండు కలిసి మిక్స్ అయిపోతారు. సగం నాన్న, సగం అమ్మ. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, కలర్ అమ్మదే, బ్రెయిన్ నాన్నదే. లేదంటే కలర్ నాన్నదే, బుద్ధులు అమ్మవే. చెప్తూ ఉంటారు, చూసారా? అలా మిక్సప్ అయినా ఉంటారు, లేదా ఒకరిని అమ్మను పోలో నాన్నను పోలన్నా ఉంటారు.
తప్ప వేరే పోలికలు ఉండరు. ఎందుకంటే మన బిడ్డలు కాబట్టి. దేవుడి పోలిక అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డ అని. మానవులంగా మనకు పరిమితులు ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సోదరుడు కేసీ విషయం ఎన్ని చెప్తున్నారు తెలుసా అండి? మానవులు డాక్టర్లను కొనేశారట. దేనికి? పోస్ట్ మార్టం రిపోర్టు ఇది హత్య కాదు, యాక్సిడెంటే అన్నటువంటి రీతిగా డాక్టర్లు కొనేశారని ఒక వీడియో. ఇంకా ప్రభుత్వమే పోలీసుల మీద ప్రెషర్ పెడుతోంది అని ఒక న్యూసు. దీన్ని మరొక విధంగా చిత్రీకరిస్తున్నారన్నటువంటి న్యూస్. ఏదో ఒక రూపంగా వ్యవస్థలు ఏమవుతున్నాయన్నమాట, మేనేజ్ అవుతున్నాయి, మ్యానిపులేట్ అవుతున్నాయి. ఇప్పుడు దేవుడు గనక ఎంటర్ అయ్యాడు అనుకోండి విషయంలోనికి. ఇప్పుడు ఈ కేసు చిన్నది కాదండి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ గారి పర్యవేక్షణలో జరుగుతోంది అనగానే అందరూ అలర్ట్ అయిపోతారు, ధైర్యపడతారు, నిస్సంకోచంగా ఉంటారు కదా, ప్రశాంతంగా ఉంటారు కదా. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారి ముఖ్యమంత్రి కేసు డీల్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, దేశాల్లో అత్యధిక పోలీస్ ఉన్నతాధికారి కేసు డీల్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుందని నమ్మినప్పుడు, సాక్షాత్తు దేవుడు లోకాలను కలుగజేసిన సృష్టికర్త, దట్టు ఈ మానవ సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి వ్యవస్థ ఆయన చేతిలో ఉంది, మర్చిపోకండి. ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనేస్తారు మనుషుల్ని, లేదు డబ్బుకు లొంగలేదు అనుకోండి, ఇంకొక పని ఏం చేస్తారు? బెదిరిస్తారు. మేము మిమ్మల్ని చంపేస్తాం, లేదు మిమ్మల్ని చంపేస్తాను బెదిరిస్తారు. దేవుడిని ఏం చేస్తాడు? దేవుణ్ణి ఎవరైనా ఏమన్నా చేయటానికి ఉందంటారా? ఆయన దగ్గర ఏమన్నా తెలుసండి? మన దగ్గరన్నా మనిషి చంపడానికి మారణాయుధాలు కావాలి. ఆయన మనిషిని చంపాలంటే మారణాయుధాలు ఏం అవసరంలా. అలెగ్జాండర్ ఎట్లా చనిపోయాడు తెలుసా మీకు? జ్వరం వచ్చి చచ్చిపోయాడు. మలేరియా జ్వరం ఎట్లా వస్తుంది? దోమ కొడితే. ఆయన ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచ పటం మీద నిద్రపోయినటువంటి వ్యక్తి అట. ఎన్నో దేశాలను గడగడ వణికించినట. అట్ట వణికించిన వాడిని వణికించాలంటే దేవుడికి ఏదో అవసరం లేదు, చిన్న దోమ చాలు. ఎంత ఉంటుందండి అది? 2 చేతుల మధ్య ఒక్కసారి కొట్టేసామంటే నామము రూపము ఏదో ఉండదు దానికి. ఇది దోమ, ఇంకొకటి ఏదో చెప్పమా అన్నట్టు ఉంటుంది అది. అలాంటి దోమజాలు ఆయనకి. మనిషిని తీసేయడానికి పెద్దది అవసరం లేదు. చిన్న మాట చెప్తాను మీకు, అది రీసెంట్గా జరిగిన విషయం. కరోనా వైరస్ ఎట్లా ఉంటుంది? ఎంత ఉంటుంది? మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే తప్ప కనిపించింది కొన్ని లక్షల మందిని, కోట్ల మందిని కనిపించకుండా చేసింది. దేవుడి దగ్గర అన్ని ఉన్నాయి. అంత శక్తివంతుడైన ఆయన, సర్వజ్ఞుడైన ఆయన కళ్ళు గప్పి ఈరోజు ఎవడూ తప్పించుకోలేడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఎందుకు మనుషులు ఈ విధంగా నేర ప్రవృత్తికి తెగబడుతున్నారు అని అంటే, పెద్దల భయం లేదండి, అమ్మ నాన్నల భయం లేదండి, చట్టాలంటే భయం లేదండి అని చెప్తూ ఉంటారు. ఈ భయాలు కాదు మనిషికి ఉండాల్సింది. ఈ భయాలు కాదు ప్రియులరా. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇప్పటికీ మనకు మిస్టరీ, అవునా కదా? సోదరుడి మరణ ఘటనా స్థలంలో ఏం జరిగిందో మనకు మిస్టరీ, దేవుడికి మిస్టరీనా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నా మేనేజ్ చేయొచ్చు, కనపడనీయకుండా ఏదో ఒకటి చెప్పేయచ్చు. కానీ సీసీ కెమెరాల వ్యవస్థ లేకుండా ఉన్నప్పటి నుంచి ఎవరి నిఘా నేత్రపు వ్యవస్థ ఉందో తెలుసా? చూడండి, ఒక మాట బైబిల్లో దేవుడు అడుగుతున్నటువంటి ఒక సవాలుకరమైన మాట చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదంటే, దేవుడికి కనబడకుండా. ఇప్పుడు ఆయన చంపినటువంటి సోదరుడు మామూలుగా ఎవరినైనా ఒక మనిషిని చంపేశాడు అనుకోండి, ఏం చేస్తాడు? మనిషి దాక్కుంటాడు, అంతేనా? మనిషిని చంపినోడు ఏమైపోతాడండి? ఎవరికి కనపడకుండా దాక్కోవాలని చూస్తాడు, అవునా కదా? అలాంటి దాక్కున్నవాడు చెప్తున్నాడు. ఇప్పుడు అమెరికాకు దొరకకుండా బంకర్లో దాక్కున్నాడట. ఎవరు? ఒసామా బిన్ లాడెన్.
బంకర్లో దాక్కున్న విషయం చాలా కాలానికి అమెరికాకు తెలిసింది. కానీ బంకర్లో ఉన్న విషయం ఎవరు తెలుసు ముందు? ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నాడో దేవుడికి తెలుసు. ప్రవీణ్ గారిని చంపినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు. ఎప్పుడు చంపారో, ఎక్కడ చంపారో, ఏం చేశారో అన్నీ ఆయనకు తెలుసు. అదే చెప్తున్నాడు, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడెవడు? సీసీ కెమెరా కనబడకుండా దాగగలవురా నాయన. మేనేజ్ చేసుకోగలవు, ప్రభుత్వాలను కొనేయగలవు, బెదిరించగలవు, ఏమైనా చేయగలవు. కానీ నా నుంచి ఎక్కడ తప్పించుకుంటావురా? దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఏదో ఒక జంతువును, ఒక పక్షిని చంపేసినట్టు ఎండాకాలంలో కొబ్బరి బోండాల్లో తల తీసేస్తారు చూసారా, తీసేసి మనం తాగేస్తాం లోపల నీళ్ళను. అలా సులభంగా ఒక మనిషిని చంపేస్తున్నావే. డబ్బుకు ఆశపడి భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమైపోతుంది, ఇతడు నీతిమంతుడా కాదా, ఇతని మీద ఆధారపడినటువంటి జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంతమందిని ఆయన పెంచి పోషించగలిగాడు, ఎంతమంది ఆశాజ్యోతి ఆయన అన్నట్టు విషయం తెలియకుండా డబ్బుకు ఆశపడి సుపారీ తీసుకొని చంపేసే వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇప్పుడు చెప్తూ ఉండరు, ఈ మధ్యకాలంలో కొన్ని ఏరియాలో అటండి 10,000 ఇస్తే చెయ్యో కాలు తీసేస్తారట, 1,00,000 రూపాయలు ఇస్తే ప్రాణం తీసేస్తారట. మరలా ఏంటి తెలుసా, ఏ రీతిగా చంపాలో చెప్పండి, ఆ రీతిగా చంపుతాం. ఏ టైంలో చంపాలో చెప్పండి, ఏ ప్లేస్లో చంపాలో చెప్పండి. మొత్తం అనుకున్నటువంటి రీతిగా డబ్బులు తీసుకొని చంపే వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి మాట. వాళ్ళతో పాటు చంపేసే వాళ్ళతో పాటు మనం కూడా ఏదైనా ఎవరికి కనపడలేదు తప్పు చేసే ముందు మనం ఏం చేస్తామండి? ఏదైనా పాప పని చేసేటప్పుడు ఒక వ్యభిచారమో చేస్తున్నాం, ఒక తప్పుడు దృశ్యాలు చూస్తున్నాం, లేకపోతే ఏదో ఒకటి అన్యాయమో అక్రమమో చేస్తున్నాం. ఇప్పుడు లంచం తీసుకుని ఎక్కడ తీసుకుంటాడు? అందరు కనపడి తీసుకున్నా, రండి రండి రారండి చూడరండి నేను ఇంత లంచం తీసుకుంటున్నాను అంటాడా? అందుకే దాని లంచానికి ఏమని పేరు? బల్ల కింద చెయ్యి. ఎందుకంటే పైన బల్ల కనపడుతుంది, కింద చెయ్యి ఎవరికి కనపడుతుంది తెలుసా? ఈ ఇచ్చేవాడికి తీసుకునేవాడికి కాదు. అప్పుడప్పుడు మాట్లాడుతూ అంటూ ఉంటారు, ఇదిగో 3వ కంటికి తెలియకూడదు. వినరి మాట, 3వ కంటికి తెలియకూడదు, 3వ వ్యక్తికి తెలియకూడదు అనుకుంటారు. అయ్యో, ఏ కన్నైతే చూడకూడదో, ఏ చెవైతే వినకూడదో దేవుడు అడిగిన అటువంటి ప్రశ్న మానవుడిని ఒకనాడు అడిగాడు 94వ కీర్తనలో. ఏమన్నాడు చూద్దాం, దానికి జవాబు ఉందా మన దగ్గర? కీర్తన గ్రంథం 94వ కీర్తనలో దేవుడు అన్నటువంటి మాట చూడగలిగితే ప్రారంభం నుంచి చూద్దాం. మంచి మాట ఉంది. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమివ్వు. దేవుడు ప్రతీకారం చేస్తాడట, దేవుడు ఊరుకోడటండి. మానవుడు అంటే దేవుడు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటాడంటే, ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తే ఆ మనిషి ప్రాణం విలువ వాళ్ళ సొంత వ్యక్తుల కంటే దేవుడికి బాగా తెలుసు. మనం పిండమున ఉండినప్పటి నుంచి ఆయన కన్నులు చూసుకుంటాయట. ఒక్కొక్క అవయవము రూపించబడుతున్నప్పుడు ఈ అవయవంతో ఈ కార్యాన్ని జరిగించాలి అని దేవుడు ఆశ కలిగి రాసుకున్నాడట తన గ్రంథంలో. మన తల వెంట్రుకలన్నీ లెక్కించుకున్నవాడట. ఎప్పుడన్నా మనం లెక్కించుంటాం మన తల వెంట్రుకలే? మన అమ్మ నాన్నలు కూడా లెక్కించుంటారా? ఎన్ని పోతున్నాయి, ఎన్ని ఊసిపోతున్నాయి, ఎన్ని పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి తెలియదు మనకు. అసలు దేవుడు చెప్తున్నటువంటి మాట చెప్తున్నాడు చూడండి. ఆయన ప్రతీకారము తీర్చే దేవుడు. అటువంటి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట మనుషులు ఏమనుకుంటున్నారట? 4వ వచనం వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయ వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు. అప్పుడప్పుడు హత్య జరిగినటువంటి ప్రదేశంలోనికి పోలీసులు వచ్చి వెంటనే ఏమంటారండి? కేసు ఫైల్ చేసి విచారణ చేస్తున్నాం అని అంటారు. దేవుడు విచారణ చేయడానికి ముందు వచ్చాడు, మర్చిపోకండి. అందుకే ఆ దేవుడు అంటున్న మాట 9వ వచనం, చెవులను గలగజేసిన దేవుడు వినకుండున ఎవడిని ఎట్లా ఎప్పుడు ఎలా లేపేయాలని ఎవడెవడు మాట్లాడుకుంటున్నాడో, ఏమని మాట్లాడుకుంటున్నాడో దేవుడి దగ్గర రికార్డు ఉందట. నెట్వర్క్ లేని ప్లేసెస్ చాలా ఉంటాయి. మనం బస్ జర్నీనో ట్రైన్ జర్నీలు చేస్తున్నప్పుడు ఏమవుతాయి? నెట్వర్క్లు ఉండవు.
నెట్వర్క్ లేనటువంటి ప్లేస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. నెట్వర్క్ కవరేజ్ లేనటువంటి ఏరియాలు ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏమని చెప్పబడుతుంది చెప్పండి, హత్స్ అని. ఇప్పుడు అది వడాఫోను, ఐడియా ఇవన్నీ మారాయి కదా. యాడ్ ఇచ్చేటప్పుడు ఒకటి ఉండేది హత్స్ నెట్వర్క్ సంబంధించి. ఏమని, వర్ ఎవర్ యూ గోస్ అవర్ నెట్వర్క్ ఫాలోస్. నువ్వు ఎక్కడికి పోతే అక్కడ వచ్చేస్తాడ నెట్వర్క్ అని. కానీ ఏ నెట్వర్క్ లేని చోట కూడా దేవుడి నెట్వర్క్ ఉంటుంది, మర్చిపోకండి. అదే అంటున్నాడు, చెవులను చేసిన వాడు వినకుండా పోతాడా, కంటిని నిర్మించిన వాడు కానకుంటాడా. అన్నీ ఆయన దగ్గర రెడీగా ఉన్నాయి. మానవుళ్ళు తెలియక దైవ భీతి వదిలిపెట్టి ఆయన చేతుల్లో నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక మాట రాయబడింది కదా, మనకు చాలాసార్లు చదివాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాల్సిందే, ఎవడు తప్పించుకోవడానికి లేదు. తప్పించుకొనివాడు ఒక్కడు ఉండడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడో నేరం జరిగించినటువంటి వాడు కూడా దశాబ్దం తర్వాత, మన మధ్యలో మనకు తెలుసు 10 years బ్యాక్ జియోన్ కాలేజీకి సంబంధించినటువంటి రాజారత్నం ఐజాక్ గారి కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడు జరిగింది? అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత, వాళ్ళ హత్య జరిగిన సంవత్సరాలు 10 years తర్వాత బయటపడింది. అంటే బయటపడడం మాత్రం ఖాయం. ఎవరూ తప్పించుకునేది మానవుడు కనుక్కోవడానికి మానవుడి నుంచే తప్పించుకోలేనప్పుడు, చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్తున్నప్పుడు దేవుడు చేసుకోలేడా పనులన్నీ? దేవుడు న్యాయం తీర్చడా? అందుకే చెప్తున్నాడు ఏమనంటే, ప్రతి వాడు దేహముతో జరిగించిన వాటి ఫలం పొందుతాడు. దేవుడు మానవ దేహంలో పెట్టినటువంటి గూఢచారి వ్యవస్థను ఆలోచన చేస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి మనిషికి. రోజు ఒక అమ్మాయిని పలానోడు పాడు చేశాడని ఎవరు పట్టిస్తున్నారు తెలుసా? పలానా వ్యక్తి ఒక అమ్మాయిని పాడు చేశాడని పట్టిస్తున్నది ఎవరో తెలుసా? మనిషా? వాడి దేహమే వాడిని పట్టేస్తుంది. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్ అని వచ్చింది కదా, తెలుసా అది మీకు? లై డిటెక్టర్ అంటే ఎవరు నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా అనేది ఆ మిషన్ చెప్పగలట. మీకు చాలామందికి డౌట్ ఉంటుంది, అది అట్లా చెప్పగలడు. చెప్తుంది. ఎట్లా అనుకుంటున్నారు? మీకు అర్థం కావడం మాట చెప్తాను. నిజం మాట్లాడేవాడు మనిషి నిజం మాట్లాడుతున్నా అబద్ధం మాట్లాడుతున్నా అని కనుక్కోవచ్చా లేదా? మనం కనుక్కోలేమా? కొంత మహామేధావులు ఉంటారులేండి కొంతమంది, వాళ్ళు మిషన్లకు ఎక్కితే తప్ప బయటపడరు. వాళ్ళ విషయం పక్కన పెడతాం. ఏదో మనలాంటి సాధారణమైన మనుషులు ఉన్నారనుకోండి, వాళ్ళు అబద్ధం మాట్లాడుతున్నారా నిజం మాట్లాడుతున్నారా ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకంటే అలా కనుక్కునేటట్టు చేసింది ఎవరు తెలుసా? వాళ్ళ దేహమే. ఎందుకంటే వాడు మాట్లాడేటప్పుడు మాట తడబాటు ఉండొచ్చు, బిత్తర చూపులు చూడొచ్చు. డైరెక్ట్గా అంటే స్ట్రైట్గా మాట్లాడేవాడట, నిజం మాట్లాడేవాడట ఐ కాంటాక్ట్తో మాట్లాడతాడట. తెలుసా మీకు? హ్యాండ్ టు హ్యాండ్ అంటారు చూసారు, అట్లా ఐ టు ఐ కాంటాక్ట్తో మాట్లాడతాడట. సూటిగా మాట్లాడడం అంటే అది. సూటిగా మాట్లాడడం అంటే అది. లేదు అలా కాకుండా వేరే విధంగా మాట్లాడాడు, ఎక్కడెక్కడ చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు, కనిపెడతాడేమో అని అనుకుంటూ ఉంటాడు, అల్లాలను చూసుకుంటూ ఉంటాడు, ఏదో ఒక రూపంగా ఈజీగా అర్థమైపోతుంది ఇది వీళ్ళు అల్లిక చేస్తున్నాడు రాని. జెన్యున్గా ఎగ్జామ్ రాస్తాం. మనం నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్విజిలేషన్కి వెళ్ళాను. ఇప్పుడు దొంగోడు మైక్రో జిరాక్స్ చేసుకుని వచ్చి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు నా రూమ్లోనే ఏం చేస్తున్నారంటే, నేను ఇన్విజిలేషన్ చేస్తున్నట్టు రూమ్లో అక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, సిట్టింగ్ స్క్వాడ్ ఉన్నాడు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నాడు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ఉన్నాడు, చీఫ్ ఉన్నాడు, ఇన్విజిలేటర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నా మైక్రో జిరాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. ఎందుకనంటే కాపీ రాసేవాడు దొంగ చూపులు చూస్తాడు. ఆ దొంగ చూపులే వాడిని పట్టిస్తాయని వాడికి తెలియదు.
ఎంత నిఘా అనుకుంటున్నారు? నిఘా వ్యవస్థ ఎక్కడో లేదండి ప్రియులరా. ఎవ్వడు తప్పించుకోలేడు. మనిషి నేరం చేశాడని పట్టించేది ఎవడి వాసన? వాడి వాసనే. ప్రతి మనిషికి ప్రత్యేకమైన కంపు ఉంటుందట. మీ కంపు నాకుండదు, నా కంపు మీకుండదు. ఈ కంపులన్నీ పసిగట్టేటటువంటి శక్తి ఒక కుక్కకు పెట్టాడు. ఇప్పుడన్నా మీకు డౌట్ వచ్చింది లేదు, మనిషికి ఎందుకు పెట్టదు తెలుసా? ఇట్లాంటి మరో మనిషికి ఎందుకు పెట్టదు తెలుసా? వాడు దబ్బుకు లొంగిపోతాడు, కుక్క లొంగిపోదు కదా. అలాగని నీకు బాగా మాంసం పెడతానే ఇంకొకరిని పట్టించంటే పట్టిస్తుంది. కుక్క నీకు మంచిగా నీకు కోరినటువంటి మొక్కలు పెడతానే, నీకు కావలసినవి పెడతాను ఇంకొకరిని పట్టుకుపో అంటే అది చేయదది. దేవుడు ఆ శక్తి ఆ జాగిలానికి పెట్టాడు. అది పోలీస్ జాగిలం కాదు నాయన, పరమాత్ముడి జాగిలం. దేవుడు ఏర్పాటు చేసిన జాగిలం అది. అందుకే అది తప్పు చేయదు. మ్యానిపులేట్ చేయటానికి, మేనేజ్ చేయటానికి మనిషి కాదు అది. మానవ దేహంలో ఫింగర్ ప్రింట్స్ను వేరే వేరే కవల పిల్లలకు కూడా వేరుగా పెట్టాడు. ఎందుకనంటే నేరగాడిని వదిలిపెట్టడం దేవుడికి ఇష్టం ఉండదు, మర్చిపోకండి. ఎందుకంటే అది సమాజానికి ప్రమాదకరం. పిచ్చి కుక్కను మనం ఏం చేస్తాం? పిచ్చి కుక్కను ఏం చేస్తాం? తరిమి తరిమి కొట్టి చంపేస్తాం. ఎందుకనంటే అది ఊరికే ఉండదని మనకు తెలుసు. విషక్రిమి చంపేస్తాం మనం. పామును చూస్తే చంపేస్తాం, తేలును చూస్తే చంపేస్తాం. ఎందుకనంటే అది ఉంటే ప్రమాదం. దేవుడు దుర్మార్గుల్ని ఏరేసే పనిలో ఉంటాడు, మర్చిపోకండి. ఎవడు నిద్రపోయినా, ఎవడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవడికి పరిమితులున్నా దేవుడికి పరిమితి ఉండదు సుమా, మర్చిపోకండి. మనిషిని చంపుతున్న ఏ ఒక్కడు తప్పించుకోలేడు. మనిషిని దట్టు మరలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే సాటి మనిషిని చంపితేనే ఒప్పుకోలేడు, సొంత మనిషి. ఇంకా ఇప్పుడు ఒకవేళ వాళ్ళు దేవుడి బిడ్డలే అయినప్పటికీ దగ్గరైన బిడ్డలు, దేవుడి విలువ తెలుసుకున్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళను ముట్టితే ఏమన్నాడు దేవుడు? నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. అంటే కనుగుడ్డు ముట్టినట్టే అంటే ఆయనకు దేవుడికి దాహం ఉంది, ఆ కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళను పోయి పొడిచాడని కాదు అర్థం. మన పిల్లలే ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి మన కళ్ళు పొడిచారు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు సర్లేండి అది వదిలేద్దాం. ఎవరు కూడా మీ అమ్మ కళ్ళు కానీ నాన్న కళ్ళు కానీ పొరపాటునో కావాలనో తెలియకో పొడిచిన వాళ్ళు కళ్ళగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ? ఉన్నారు. ఏం చేశారు మీరు అప్పుడు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ముందు లాగ ఒకటి ఇచ్చాం, పిల్లోళ్ళకు ముందు లాగ ఒకటి కొడతాం. ఎప్పుడన్నా కావాలంటే నెక్స్ట్ టైం ఎవరన్నా మనకేం జరగకుండా ఉండేదేం కాదు. పిల్లలు ఒకవేళ పిల్లలు చిన్న పిల్లలు అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు వస్తారు కదా, తర్వాత వాళ్ళైనా చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు ఒకటి లాగిచ్చేస్తాం. ఎందుకంటే సీరియస్నెస్గా, ఎందుకంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం కదా. అంటే సర్వజనులను, తన సొంత జనులను దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. సౌలు గారు హింసించారు, హత్య చేశాడు, చాలామందిని చెరసాల్లో వేయించాడు, బెదిరించాడు, దేవదూషణ చేయమని బలవంత పెట్టాడు. యేసుప్రభు ఊడికెళ్ళే ఆయన ఎంటర్ అయ్యాడు. నన్ను ఎందుకు బాధ పెడతాను? ఆయన ప్రజలను బాధ పెడితే ఆయన నన్ను బాధ పెడుతున్నావు అన్నంత సొంతం చేసుకుంటాడు, అంత సీరియస్గా తీసుకుంటాడు ఆయన. కాబట్టి అందుకే దేవుడు ఎప్పుడు కూడా మనకు మాట చెప్తూ ఉంటాడు, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. ఈ మధ్యకాలంలో కొంతమంది సోదరులు మాట్లాడుతున్నారు, ఏమనంటే కరెక్ట్గా నిక్కచ్చిగా ఇది జరగలేదు అనుకోండి, విచారణ జరగలేదు అనుకోండి, ఏదన్నా మీరు మేనేజ్ చేయాలనుకోనండి, నిద్రపోతున్న సింహాలు మేలుకుంటాయి అంటున్నాడు. ఏం చేయడానికండి? మనం పగ తీర్చుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుద్ది తెలుసా? మన మీద వాడు పగ తీర్చుకుంటాడు, జీవితాంతం ఇది జరిగిపోద్ది. ప్రవీణ్ గారు వాళ్ళ సతీమణి, నిజంగా సహోదరమణి జెసికా గారు నిజంగా క్రైస్తవ మూలాలను ఖచ్చితంగా చెప్పేసింది. ఆయన ఆ మాట్లాడుతూ పక్కనే భర్త శవాన్ని పెట్టుకొని, ఎవరికి ఆయన సంఘంలో సహవాసంలో ఎటువంటి ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. మన క్రైస్తవ సోదరుల్లో మరొక సహోదరి ఉండుంటే ఆ ప్లేస్లో ఎలా వ్యవహరించేవాళ్ళు అని అనిపించింది నాకు.
ఒకవేళ నా ఇంట్లో ఉన్న ఆడకూతురే ఉండుంటే ఆ ప్లేసులో ఎలా వ్యవహరించేదో అనిపిస్తుంది మనకు కూడా. కానీ ఆమె ఫర్గివ్ ఆల్, అందరినీ క్షమించేద్దాం, ప్రవీణ్ క్షమించేవాడు అని వాళ్ళ ఆయన గురించి చెప్పింది. ఈరోజు అలాంటి స్థితిలో ఉంటే కదా నానా క్షమించు అని యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటను ఈ రోజుకి 7 మాటల కింద ప్రతి గుడ్ ఫ్రైడే రోజున ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఉన్నటువంటి క్షమాగుణం అన్ని జనులు సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఎంఎం కీరవాణి గారు ఒక టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మాట్లాడుతూ ఒక పెద్ద వేదిక మీద చెప్పాడు. ఏమన్నా తెలుసా, నేను ఏ పాట పాడడానికి వెళ్ళినా, ఏ పాటకు మ్యూజిక్ డైరెక్షన్ చేయడానికి వెళ్ళినా కూడా ముందు జీసస్ను స్మరించుకొని మేము పాట చేస్తానని చెప్పాడు. ఆయనకి ఎవరిస్తారు, డబ్బులు ఇచ్చేయడం మేనేజ్ చేసి అనుకుంటారు ఆయన. ఎవరన్నా నాకు ఒకటే నచ్చింది ఆయనలో, క్షమాగుణం. ఆ క్షమాగుణం ఎదుటి వాళ్ళలో మార్పు తెప్పిస్తుంది తప్ప రివెంజ్ తీసుకుంటాను, ప్రతీకారం తీసుకుంటున్నా అంటే నువ్వు వాడు ప్రతీకారం తీసుకున్నాడు, మనం తీసుకున్నాం, తర్వాత వాడి తాలూకోడు మన మీద ప్రతీకారం, మళ్ళీ మన తాలూకోడు వాళ్ళ మీద ప్రతీకారం. ఎక్కడికి పోతుంది, ఏమైపోతుంది సమాజం? ఇది మనం ఆలోచన చేయాల్సింది. ఎందుకంటే నేను చూస్తాను రా అన్నాడు దేవుడు, మీకు మీరే పగ తీర్చుకోకుండా రా నా మీదే. ఎందుకు అన్నాడు తెలుసా దేవుడు? ఆయన ప్రతీకారం తీసుకున్నాడు అనుకోండి, ఆయన మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోగలిగిన సమర్థుడు ఎవడు ఉంటాడు భూమి మీద? మనం ప్రతీకారం తీర్చుకుంటే ఉంటాడు, తీర్చుకునేవాడు ఎవడన్నా. మన నాన్నని వాళ్ళు చంపారని వాడిని మనం చంపామనుకోండి, వాడు కొడుకు వచ్చి మనం చంపుతాడు. ఇదేగా జరుగుతుంది లోకం అంతా. ఫ్యాక్షనిజం అంటే ఏందనుకుంటున్నారు? ఫ్యాక్షనిజంలో నిజమేంటి? వాళ్ళోళ్ళు మనోళ్ళు చంపారు, మనోళ్ళు వచ్చి వాళ్ళోళ్ళు చంపాలి, మళ్ళీ వాళ్ళోళ్ళు వచ్చి మనల్ని చంపుతారు. ఇది వలయంలాగా జరుగుతూ ఉంటుంది మానవ నిలయంలో. ప్రళయం వచ్చేంతవరకు జరుగుతుంది, అది అలాగే కొనసాగుతూనే పోతుంది. అదా దేవుడు చెప్పింది. అందుకే గుర్తుపెట్టుకోండి ఒక మాట ప్రియులారా, దేవుడి దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నాయంటే మన తాలూకు ఆధారాలు కొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన. కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు, చూద్దాం. 17వ వచనం నుండి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు వెనకకు తోసేస్తున్నావు, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు, ఏకీభవిస్తున్నావు, కీడు చేయాలని నీ నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటం కల్పిస్తుంది, నీవు కూర్చుని నీ సహోదరుల మీద కొండెములాడుతున్నావు, నీ తల్లి సహోదరుల మీద అపనిందలు మోపుతున్నావు. ఇన్ని చేస్తేనే దేవుడు అసలు ఒప్పుకోవట్లేదు, అంతకు మించి పోతున్నాడు చూసారా, నరహత్య వరకు. అలాంటి వాడితో దేవుడు చెప్తున్న మాట 21వ వచనంలో, ఇట్టి పనులు నువ్వు చేసినా దేవుడు మౌనంగా ఉంటున్నందుకు మనిషిలాంటి, కేవలం మనిషిలాంటోడే అనుకున్నారట. మనిషి ఏవైనా చేయొచ్చు, సాటి మనిషిని మరో మనిషి ఏవైనా చేయొచ్చు. దట్టు ఇంకోటి ఏంటంటే, ఒక మనిషిని మరో మనిషి ఏమి చేయలేకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఒక మనిషి మరో మనిషిని ఏమైనా చేయొచ్చు. అలా ఏమైనా చేసిన వాడిని మనం ఏమీ కూడా చేయలేకపోవచ్చు. ఉదాహరణకి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు కదా, రాజకీయానికి అన్నీ క్రిందే అంటుంటారు చూసారా. రాజకీయానికి అన్నీ క్రిందే అంటూ ఉంటారు. రాజకీయ నాయకులు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనుకుంటారు, కానీ అది మనిషి విషయంలో జరగచ్చు. ఆ రాజకీయ నాయకుడిని మనం ఏం చేయలేం. మహా అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయగలం? గద దింపగలం. కానీ 5 ఏళ్ళలోపు మనం గద దింపేలోపు మనల్ని కూడా ఏమైనా లేకుండానే చేయవచ్చు, మన దాఖలాలే లేకుండా. చరిత్రలో ఎన్ని చూడలేదు అలాంటిది. దేవుడు అంటున్న మాట, నీలాంటోడే అనుకున్నావా? రాజకీయం మ్యానిపులేట్ చేసినట్టు, మేనేజ్ చేసినట్టు, అందరినీ అదిమి పట్టినట్టు, అదుపులో ఉంచుకున్నట్టు, తొక్కి పట్టినట్టు, ఇష్టం వచ్చినట్టు ఆడినట్టు అనుకుంటున్నావా నువ్వు? నీలాంటి వాడిని మరో మనిషిలాగా నువ్వు మేనేజ్ చేసిన వాళ్ళలాగా అనుకుంటున్నావా? కాదురా అని అంటూ ఏమంటున్నాడు చూడండి. అయితే నీ కన్నుల ఎదుట ఏ సంగతులు మనం ఏదైతే మనిషి కనపడకూడదని అటు ఇటు చూసి ఎవరూ చూడట్లేదులే అనుకొని చేసేస్తున్నామో పాపాలు,
అది హత్య చేసినోడు కావచ్చు, వ్యభిచారం చేసినోడు కావచ్చు, అన్యాయం చేసినోడు కావచ్చు, దుర్మార్గం చెప్పినోడు కావచ్చు, అబద్ధ సాక్ష్యం పలికిన వాడు కావచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేసిన వాళ్ళు కావచ్చు, ఎవడైనా సరే ఆ సంగతులన్నిటినీ ఏం చేస్తాడట దేవుడు? వరుసగా ఉంచి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క సీసీ కెమెరా ఫుటేజ్లు ఎవరు ఎస్పీ గారు, ఐజీ గారు, ఇదిగో ఈ టైం నుంచి ఈ టైంకు, ఈ టైం నుంచి ఈ టైంకు అక్కడ పోయారు, ఆటోలు గడితే ఇటు పోయారని చూపిస్తున్నారే, అదైనా స్పష్టంగా లేకపోవచ్చు. ఏమన్నా యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో పొగొచ్చింది, అదే అని చెప్తున్నారు కదా, ఏమన్నా ఎవరికైనా అర్థమవుతుంది అది? దేవుడి దగ్గర వ్యవస్థ అట్లా ఉండదండి. ఇప్పుడు హెచ్డి క్వాలిటీ అంటారే, దానికి మించి క్వాలిటీ కూడా వచ్చింది. ఇప్పుడు 4K అంటే దానికి 4 రెట్లు. హెచ్డి క్వాలిటీ అంటే 1080 కదా, అంటే 1000 మెగాపిక్సెల్ క్వాలిటీ అని. అలాంటిది 4K అంటే K మీన్స్ కిలో, 1000 అని, 4000 మెగాపిక్సెల్ క్వాలిటీ అని. దేవుడి దగ్గర 4000 ఇటువంటివన్నీ చాలా చిన్నవి. ఆయన దగ్గర పాయింట్ టు పాయింట్ చాలా మైక్రో లెవెల్లో కూడా అన్నీ కనపడుతూ ఉంటాయి. అవన్నీ దేవుడి దగ్గర రెడీగా ఉన్నాయంట, మనకు తెలీదు. సీసీ కెమెరాల కవరేజ్ లేకపోవచ్చు, మానవుల నిఘా కవరేజ్ లేకపోవచ్చు, దేవుడి దగ్గర అన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు మనం సముద్రాల్లో ప్రయాణం చేసి చచ్చిపోయిన వాళ్ళని చూసి శవం కూడా దొరకదు కదా, అలాగే ఆకాశంలో ప్రయాణం చేస్తూ చేస్తూ పేలిపోయి అసలు బూడిద అయిపోయినటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. వాటిని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకరోజు ఏమని రాయబడింది? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించిందట. సముద్రం లోపల ఉన్నాయా ఎంతకాలం నుంచి? టైటానిక్ చనిపోయినప్పుడు ఎన్ని శవాలను బయటకు తీశారో, కొన్ని శవాలను ఎవరు తినేసి ఉండొచ్చు? చేపలు తినేసి ఉంటాయి, మొసళ్ళు తినేసి ఉంటాయి, తిమింగలా తినేసి ఉంటాయి, అన్నీ బయటకు వస్తాయట. అన్నీ కక్కిస్తాం, దోషులను వదిలిపెట్టాం అని చెప్తూ ఉంటారు ఆఫీసర్లు. వాళ్ళ మాటల్లోనైనా అన్యాయం ఉండొచ్చేమో, అక్రమం ఉండొచ్చేమో, అబద్ధం ఉండొచ్చేమో, దేవుడి మాటలో ఉండదు పిల్లరా. దేవుడి దగ్గర నుంచి అక్రమం చేస్తున్న ఏ మనిషి తప్పించుకోలేడు సుమా. అందుకే దేవుడి చేతిలో మనం పెట్టి మనం చేయాల్సిన పని చేయాలి. ఇక్కడ దేవుడి చేతిలో పడితే ఎట్లా ఉంటుందో, ఒక మనిషి రక్తాన్ని ఒలికించినందుకు ప్రమాదం ఏ స్టేజ్లో ఉంటుందో దేవుడు చెప్పాడండి బైబిల్లో. నిజంగా అద్భుతం అది. హోషేయ గ్రంథం చూద్దాం, ఈ మాట చూసుకుని ముగించుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం, ఏమని రాయబడిందో చూడండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. సాక్ష్యం పలికి, అబద్ధం ఆడి, హత్య చేసి, దొంగిలించి, వ్యభిచరించి అదే వాడుక చేసుకున్నారట మానవుడు. అంటే నిత్య కృత్యం. ప్రపంచం అంతా ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. దేవుడు చెప్తున్న మాట, దేవుడిచ్చిన ఫీడ్బ్యాక్ అది. జనులు కన్న వేస్తారు, ఆ నరహత్య ఎట్లా చేస్తారట? కొందరు ప్రపంచంలో నేర ప్రవృత్తి దాని విషయంలో రీసెర్చ్ చేసిన స్కాలర్స్ చెప్పిన మాట ఏంటో తెలుసండి? ఈ ప్రపంచంలో కొన్ని నేరాలు ఘోరాలు తగ్గచ్చు, పెరగచ్చు, కొన్ని సందర్భాల్లో అవి లేకుండా పోవచ్చట. కానీ ఒక్కటి మాత్రం ఎప్పుడు జరుగుతూనే ఉంటుందట. ఏముంటుంది? మానక నరహత్య చేయటం. దానికి మానటం జరగదట. అన్ని వ్యవస్థల్లోనూ నరహత్యలు జరుగుతూనే ఉంటాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట, ఇలా నరహత్య చేస్తే ఏం జరుగుతుందంటే దేశం ప్రలాపిస్తుంది. పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించిపోతారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోతాయి. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇవన్నీ దేవుడి చేతిలో ఉన్నాయట. పక్షులు నశించిపోకుండా, జంతువులు నశించిపోకుండా, పంట పండకుండా. మన కరోనాలో అంటే కొంతమంది అంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఏం దొరక చచ్చిపోయారు తెలుసా? ఆక్సిజన్ దొరక చచ్చిపోయారండి. ఆక్సిజన్ ఎవడు మేనేజ్ చేస్తాడు? గాలిని ఎవడు కొంటాడు? పంచభూతాలని ఎవడు కళ్ళు కప్పగలడు? తనకు బానిసలుగా ఎవరు చేసుకోగలరు చెప్పండి? అవి ఉన్నాయి ఆయన చేతిలో.
పంచభూతాలు ఉన్నాయి దేవుడి చేతిలో. అందుకే ఇంకా చెప్తూ దేవుడు అంటున్నటువంటి మాట 6వ వచనం చూద్దాం. నా జనులు జ్ఞానము లేని వారే నశిస్తున్నారు, నువ్వు జ్ఞానాన్ని విసర్జించున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనక నేను నీ కుమారులను మరుస్తాను. ఇంకా తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి మార్చేస్తాను. ఆయనే చేసేస్తాడట దేవుడు. ఎవరికి ఇవ్వాల్సిన ఫలాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు. దేవుడు అన్నమాట. అపవిత్రంగా ఉన్నాడా ఒకడు, పాపాలు చేస్తున్నాడా, కొందరు నీతి పనులు చేస్తున్నారా, వాళ్ళని ఏం చేయమన్నాడు దేవుడు? చేయనిరా, నేనిచ్చే జీతం నా దగ్గర ఉంది, అప్పుడు అందరిది లెక్క తేల్చేస్తానన్నాడు దేవుడు. కనుక నరును చంపే ఏ నరుడు మానవుడి కళ్ళు గప్పొచ్చు, చట్టం కళ్ళు గప్పొచ్చు, పెద్దల కళ్ళు గప్పొచ్చు, ఎవరి కళ్ళు గప్పైనా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. కానీ దేవుడి సర్వజ్ఞతలో నుంచి, ఆయన సర్వైల్లో నుంచి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, యు ఆర్ అండర్ CCTV సర్వైలెన్స్, బివేర్ అంటూ ఉంటాడు. విన్నారా? మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారు, జాగ్రత్త అంటాడు. సీసీ కెమెరాలు ఏముందండి, ఎన్నో రీతిలుగా మేనేజ్ చేయొచ్చు. వాటిని కూడా కనెక్షన్ కట్ చేసామనుకోండి, సీసీ కెమెరా ఏం చేస్తే, దానికి కాటుకు పూసేసామనుకోండి, సీసీ కెమెరా ఏం చేయదు. లేదు ఒక రాయి పెట్టి కొట్టామనుకోండి, సీసీ కెమెరా ఏం చేస్తుంది? ఏం చేయడానికి అవకాశం ఉంది. కానీ అలా దేవుణ్ణి మేనేజ్ చేయలేం మనం. దేవుడట భూమి ఆకాశంలో ఎంతంతా ఉన్నాడట. అంటే దేవుడిని కళ్ళు కప్పాలంటే భూమి కళ్ళు కప్పాలి, భూమిని అంతా కప్పేయాలి, ఆకాశాన్ని అంతా కప్పేయాలి. ఎవడి వల్ల అవుతుంది? ఎవడి వల్ల అవుద్దండి? మన ఇంటికి పైకప్పు పూర్తిగా వేసుకునేస్తున్నాం మనం ఒక ఎకరాలో పైకప్పేయాలనుకోండి, ఒక ఎకరాకు కప్పేయాలనుకోండి, పైన ఏం కనపడకుండా ఎంత అవుద్దనుకుంటున్నారు ఖర్చు? చిన్న అగ్గిపెట్టేది ఇంటికి మనం స్లాబ్ వేసుకోవాలంటేనే పైన అది ఏమి లేకుండా కనపడకుండా చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంటే, భూమి ఆకాశాలు ఎవడు కప్పేస్తాడండి. కనుక దేవుడి యొక్క శక్తిని, సర్వజ్ఞతను ఎరిగి ఆయన సన్నిధిలో దీన మనస్కులై ఉండి ఆయన ప్రతినిధులుగా ఆయన రక్షణ ఆనందముతో జీవించగలిగితే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదు మానవుడికి. ఒకవేళ కాదని ఇష్టం వచ్చినట్టుగా మానవుడి ప్రాణాన్ని తీయటానికి తెగబడ్డాడో, దేవుడు దీన్ని సీరియస్గా సుమోటగా తీసుకుంటాడు. అప్పుడెవడు తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. అందుకే మన ఎడల అన్యాయంగా ఎవడన్నా వ్యవహరిస్తుంటే అది దేవుడి చేతులు పెడదాం. దేవుడు మన మీద ఉంచిన పరిశుద్ధ బాధ్యతను మనం నెరవేర్చే పనిలో ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఆయన ఈరోజు మీ బిడ్డల పట్ల జరుగుతున్నటువంటి చర్యలు, మారణ హోమం, రక్కసి మూకల భయానకమైన వికృత చేష్టలు మేము చూడలేకపోయినా మీరు చూస్తున్న దేవుడవు నాయన, వింటున్న దేవుడు, మాకు కళ్ళను పెట్టిన దేవుడవు తండ్రి, మాకు చెవులను ఇచ్చిన దేవుడవు నాయన. ప్రతి స్థలం మీద మీ కన్నులున్నాయి. మీ దృష్టికి కనబడకుండా ఉన్న సృష్టము ఏది లేదు నాయన. మేము చేస్తున్న ప్రతి దోషం భద్రంగా మీ సంచిలో దాచుకుని ఉన్నారు. మా FIR మీ దగ్గర ఉందని మీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను బట్టి మీ శక్తిని ఎరుగకనే, మీ భీతి, మీ భయము లేకనే మానవులైనటువంటి వాళ్ళు నాయన మేము సునాయాసంగా పాపాలు చేస్తున్నాం. ఒకరికి ప్రాణహాని చేస్తున్నాం. మా ప్రాణాల్ని మేమే శిథిలావస్థలోనికి, దురావస్థలోనికి తీసుకెళ్ళి వెళ్తున్నాం నాయన. మీ ఆలయం మానవ దేహం అని, దాన్ని ఎవడన్నా పాడు చేస్తే వాడిని మీరు పాడు చేయటానికి వెనకాడరని. ఎందుకంటే నాయన అది మీ రెక్కల కష్టం. అది వృధా అయినప్పుడు, వ్యర్థమైపోయినప్పుడు మీరు రంగంలోనికి దిగుతారని మాకు రాయించిన ప్రతి మాట, అది మీ రెక్కల కష్టమని, మీ ప్రేమని, ఎవరికి వారి ప్రయాస వృధా కాకూడదని అనుకుంటారన్నటువంటి సత్సంకల్పంతో ఆలోచించినట్లు కృపనివ్వండి తండ్రి.
ఏది ఏమైనా మా సోదరులు ప్రవీణ్ పగడాల గారి యొక్క సేవా పరిచర్య, అలాగేనైనా వారి యొక్క కుటుంబం సభ్యులు, వారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి అనేకులైనటువంటి మీ పిల్లలు గాయం నొందినటువంటి స్థితిలో ఉన్నారు, కృంగబడినటువంటి స్థితిలో ఉంటున్నారు, అసమాధాన స్థితిలో ఉంటున్నారు. నాయన దయతో మీ బిడ్డలను దృష్టించండి తండ్రి. దీనిలను ఆదరించే దేవుడు అని మీరు చెప్పి ఉన్నారు, సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీరు గాయం చేసి కట్టువాడిని మీ పరిశుద్ధ గ్రంథంలో రాయించున్నాడు. నిజంగా ఎన్నో జీవితాల్లో కట్టి ఉన్నారు తండ్రి. మా యొక్క సోదరుని యొక్క కుటుంబము స్థితిని పునఃస్థితి స్థాపకులోనికి మునుపటి కంటే అధిక మేలుతో నింపడినట్లు ఆయన పరిచర్యను, ఆయన వదిలి వెళ్ళినటువంటి కొదువులన్నిటి కూడా మిగతా వాళ్ళు సంపూర్తి చేయగలుగుతున్నట్లు మీరు సహాయతను అనుగ్రహించమని ప్రాధేయపడుతుంటాం. దేవా, మా ఎడల గత కాలంలో మీ బిడ్డలైన వారి ఎడల ఎన్నో అమానవీయమైనటువంటి కార్యాలను జరిగించినటువంటి, నష్టపరిచిన, ప్రాణం ఒలికించి, రక్తం ఒలికించినటువంటి వాళ్ళందరినీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మాకు న్యాయం తీర్చగలిగినటువంటి న్యాయకర్త ఉన్నారు. మేము మాత్రం మాకు ఇచ్చినటువంటి పనిని ఉన్నతంగా నెరవేర్చగలుగుతున్నట్లు తండ్రి, క్రైస్తవ మూలాలను, క్షమాగుణాన్ని కలిగి ఉండునట్లు తండ్రి, అట్టి ఉన్నతమైనటువంటి స్థితిని మాకందరికి కూడా ప్రసాదించమని ప్రాధేయపడుతూ, భవిష్యత్తులో మీ సేవలో మీ బిడ్డలంగా మేము కూడా ఏమైనా మీ మహిమ కోసం అయిపోవునట్లు, సాటి మనిషిలో మార్పు కోసం మేము కూడా ప్రాణార్పణంగా పోయిపడినట్లు, సిద్ధపడినట్లు కూడా మీరు కృపను నింపమని, అటు రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని, ఎదిగించమని, తద్వారా మీరు మహిమ పొందమని ప్రాధేయపడుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.